ఇప్పుడు ఓకే. మీకు ఇక్కడెక్కడో నొప్పి వచ్చింది, బాధపడుతున్నారు. ఒరేయ్! ఈ బాధ కారణం డబ్బులు కారణం వాడెవడో అనుకుంటే, ముందు ఇక్కడ బాధను తగ్గించుకోవాలి కదా! అవును. ఇది తగ్గించుకోవాలంటే ఇక్కడ ఈ రాశి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా బిడ్డకి జరిగిందనుకున్నా. ఏదో ఇబ్బంది అవుతుంది. అవును. ఆడెవడో ఏదో మాయ చేశాడు, ఇంకేదో మంత్రం చేశాడు, ఒక మ్యాజిక్ చేశాడు, లేకపోతే ఏదో తంత్రం చేయిస్తాడు నాకు. నాకు కడుపు నొప్పి తగ్గట్లేదు అన్నా. నీ కడుపు భాగం, నాభి భాగం అంటే ఏది ఇక్కడ? తుల. అవును. అంటే మన పైన లెక్కేసుకుని తుల. అవును. అంటే నీకు తులారాశిలో ఏదో పాపగ్రహం కూర్చుంది. దాన్ని శుద్ధి చేసుకో. దానికి ఏం చేయాలో చేసుకో నువ్వు. అంతేకాని వాడి మీద పడి చావకలే. హ్మ్. తప్పుగా అనుకోకండి. కరెక్ట్. కరెక్ట్ ఇప్పుడు అండి. నీ అవును. శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది మనం చేయగలుగుతాం. మనం చేసుకోవాలి. అవును. జ్యోతిష్ అంటే మనం చెప్పాలంటే మెడికల్ అస్ట్రాలజీ ప్రకారము, జ్యోతిర్వైజ్ ప్రకారము నీకు ఎక్కడ రోగం ఎందుకు వస్తుందో నేను చెప్పగలుగుతాను. ఓకే. ఆ రోగాన్ని కరెక్ట్ చేసుకో. వాడి మీద పడ్డ ఎందుకు? వాడెవడో చేశాడు అనుకోవడం ఎందుకు? ఓకే. వాడెవడో చేయడం కాదండి. మన శరీరంలోని 12 రాశుల్లోని గ్రహాలు మారినప్పుడు కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెన్స్ ప్లానెట్స్, ఒక కుజుడు శని కలిస్తే గ్రహ యుద్ధం జరుగుతుంది. అవును. అలాగా కొన్ని కాంబినేషన్ మన యుద్ధాలు జరుగుతాయి. అవి రెండు కలిసి ఒక రాశిలో ఉన్నాయనుకోండి, ఆ రాశి మనది ఏ భాగం అయితే ఆ భాగంలోని మనకి ఇబ్బంది కలుగుతుంది. ఓకే. మన లగ్నాది ఎన్నో భావం అయితే ఆ భావంలో ఇబ్బంది కలుగుతుంది. ఓకే. ఇవన్నీ శాస్త్రంలో కనబడతాయండి. ఈ నొప్పి నీ జాతకంలో నీ వల్ల జరిగింది, నీకు హ్మ్. సహజంగా నీకు జరిగిందండి. అవును. ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్ని ఇంత చెప్పినప్పుడు 9 గ్రహాల మన దగ్గర ఉన్నప్పుడు 10వ గ్రహం బయట నుండి వచ్చి యుద్ధం చేస్తా అంటే 9 గ్రహాలు ఒప్పుకుంటాయండి? ఒప్పుకోకూడదు. అవును. ఒప్పుకోకూడదు కదా లెక్క ప్రకారం. అయితే 9 గ్రహాలు వీళ్ళు ఇంటర్నల్ కొట్టుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? మన ఇంట్లో కొట్టేసుకుంటాం, అవును. అన్నదమ్ములు అక్కచెల్లు అందరం కొట్టేసుకుంటాం. అవును. బయట వాడు వస్తే ఏం చేస్తామండి మనం? అందరూ ఒకటి అవుతారు. అందరూ ఒకటి అవుతుంది. మీరు ఒప్పుకుంటారు మీరు ఇది? బ్రహ్మాండం. మరి మన లోపల 9 గ్రహాలు కొట్టుకుంటాయి. కొట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక రోగం వస్తుంటుంది. అవును. ఈ రోగం వచ్చింది బయట వాడు ఎవడో చేసేది రోగం వచ్చింది అని అనుకుంటున్నారు. హ్మ్. ఎవరు కొట్టుకుంటారో తెలుసుకోండి అస్ట్రాలజికల్గా. అచ్చా. ఆ కొట్టుకుని ఆ గ్రహ యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఏ భాగంలో జరుగుతుంది, అది తెలుసుకోవడం ప్రయత్నించండి అస్ట్రాలజీని కనుక్కుని. ఓకే. దానికి సరైన అస్ట్రాలజీ కావాలి అంటే మన లాంటి కావాలి. కరెక్ట్. నిజమే చెప్పాలి. నిజం అండి. అవును. నేను ఏం క్యాన్వాస్ చేసుకోవట్లేదు. లేదు. కొంచెం అయ్యో. శాస్త్రం తెలిసిన వాళ్ళు కావాలి. ఆ. జగమెరిగిన బ్రాహ్మణి జందేమేలా అన్నట్టు ఇంకా మీ లేదండి. క్యాన్వాసింగ్ నేను చెప్పి ఇప్పటికీ 10% చదువుకున్నాను. చదువుకుందంతా అదే చెప్తాను, ఇంకోటి చెప్పను నేను. సో అద్భుతం. ఇప్పుడు ఇక్కడ రోగం ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఈ రోగాల కరెక్షన్ చేయాలి. కరెక్ట్. అప్పుడు జ్యోతిష్యుడికి నాయన ఈ నొప్పిగా ఉంది నాకు, మెడికల్ అస్ట్రాలజీ ఇక్కడ రోగం తగ్గట్లే, ఎంతకాలమైనా తగ్గట్లేదు, అవును. ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాన్ని ఏం చేయాలో చెప్పు అంటే అప్పుడు చూసి ఈ గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. ఒక్కొక్క గ్రహం 45 రోజులు ఉంటాయి, ఒక్కొక్క గ్రహం 4 రోజులు ఉంటాయి. ఈ నెల రోజులు 45 రోజుల గ్రహాలు 45 రోజుల్లోనే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండేది ప్రాబ్లం. అచ్చా. అవి మళ్ళీ విడిపోతే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓహో. ఇంత లాజిక్ ఉందండి ఇంట్లోని. శాస్త్రం ఏం చెప్తున్నానంటే సునాయాసంగా ఎలా బతకాలని చెప్తున్నాండి. నీ కష్టం ఈ టైంలో వస్తుంది, నీకు తెలియగానే చేస్తాం, మనం ఎలా బతకాలో మనం చెప్తుంది. ఈ టైంలో ఇవి చేసుకుని అయినా బాగుంటుంది చెప్తుంది. మేము కూడా వారఫలాలు అవే చెప్తామండి. ఈ వారం మేషరాశి వారికి జరుగుతుంది, దీనికి ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి, లేదా శివ అభిషేకం చేసుకోండి, ఇలా మీరు చెప్తాం. ఎందుకు చెప్తామంటే నాకు తెలుసు ఏ ప్రాబ్లం వస్తుందో. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు, అంటే నేను అందరినీ ఏమనట్లేదు, చెప్పడం వల్ల ఏమైపోతుందంటే ఇవన్నీ అందరూ చెప్పేదిగా. కరెక్ట్. అంటే గురుజీ ఇప్పుడు ఇలా చెప్పేదాన్ని గోచారం అంటారా? మరి గ్రహచారం వేరు, గోచారం అండి చెప్పేది. ఇప్పుడు 2 కథలండి ఇలా. జాతకం చెప్పే 2 విధాలు, ఒకటి గ్రహచారం, ఒక గోచారం. గ్రహచారంలో మీ పుట్టగానే కొన్ని గ్రహాలు ఉంటాయి. అవును. ఓ లగ్నము, ఓ టైం ఉంటుంది. అవును. లగ్నము రాశి ఉంటుంది. రైట్. సో దాన్ని బట్టి లగ్నం ప్రకారం దశలు, అంతర్దశలు అవన్నీ తయారవుతుంటాయి. చూసుకోవాలి, అది చూసుకుని పోతాం. గ్రహచారం ఏం చేస్తే ఒక స్థాయికి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఇలా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, వీళ్ళ జాతకాలు మనం ముందుగా చెప్పాం సీఎం అవుతారు. ఎప్పుడైతే జైలు నుండి ఏ రోజు బయటకు వస్తే అది కూడా మనం చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 30వ తారీఖు నాడు బయటకు వస్తారని చెప్పాం. అలా ప్రభంజనం సృష్టిస్తారని మనం ఎన్నో యూట్యూబ్లో చెప్పాం. ఫైన్ బాగుంది. ఆ టైంకి వస్తారని ఎలా చెప్పామంటే కొన్ని గ్రహాలు విడిపోతున్నాయి. ఆ టైంలోని విడిపోయినప్పుడు ఈ బంధంలో ఆయన కూడా విడిపోతారని దృష్టిలో పెట్టి మనం చెప్పాం, లాజికల్గా చెప్పాం. అది అలా జరిగింది, విడిపోవడం జరిగిపోయింది. ఇదేంటవుతుందంటే గ్రహచారం అయినప్పుడు అంటే గోచారానికి తేడా ఏంటంటే, గ్రహచారం అంటే ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక దశ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే. ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక గ్రహచారం, దశ అంతర్దశగా అయిపోయాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో జరుగుతున్న అప్స్ అండ్ డౌన్స్ గోచారం. అది గోచారం. చాలా క్లియర్ గా చాలా రోజుల నుంచి డౌట్ ఉంది నాకు. సీఎం గా మీరు ఉండిపోయారు, మీరు అయిపోయారు సీఎం అనుకుందాం. అయిపోయిందా సీఎం అయితే పని అయిపోలేగా. అంతేగా, అది మొదలే కదా. 5 సంవత్సరాలు మనం ప్రూవ్ చేసుకోవాలి. నేను ఆ ప్రూవ్ చేసుకుని ఈ గోచారం ఆట ఆడిస్తుంటది. ఈ గోచారంలో ఏంటంటే ప్రతి గ్రహం కదులుతుంటాడు. 2.5 రోజులకు చంద్రుడు కదులుతాడు, నెలకు ఒకసారి రవి కలుస్తుంటాడు, చంద్రుడు అలాగే కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతుంటాడు, గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు, 1.5 సంవత్సరానికి రాహుకేతులు మారుతారు, శని 2.5 సంవత్సరానికి మారుతుంటాడు. ఇలా మారుతుంటే వాళ్ళని ఆపలేం కదా మనం. ఈ రోజు అన్ని బాగున్నాయి కదా, రేపు ఇంకో గడిలోకి వెళ్తే మనకి మన శత్రుగ్రహంలోకి వెళ్తే మనకి ఇబ్బంది పెడతారు కదా. కరెక్ట్. ఈ గోచారం దృష్టిలో పెట్టుకునే ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారని చెప్పడంలో కారణం గోచార ప్రభావం వల్లనే, గ్రహచార ప్రభావం వల్ల కాదు.
అలాగే మనం కొన్ని గోచార ప్రకారం కూడా ఇప్పుడు అష్టమశని రాయించిన తర్వాత కేసీఆర్ గారు అష్ట కష్టాలు పడతారు, కాళ్ళకి దెబ్బలు తగ్గుతాయి, ఒంటి దెబ్బలు తగ్గుతాయి, ఆ తర్వాత పదవి పోతుంది. ఇవన్నీ మన అప్పట్లో చెప్పిన కాదల కారణం అదే. ఇవన్నీ ఏంటంటే అలాగే మనం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా గోచారంలో గురుబలం రావడం వల్ల ఆయన అయ్యారు, రాజకీయంగా సీఎం అయ్యారు. ఇంకా ఆయనకి ఏమి అడ్డంకులు లేవండి? ఎందుకు ఉంటే అడ్డంకులు లేని మనిషి లేడండి. ఇప్పుడు మనం చూసాం కదండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు బైఫికేషన్ అవునప్పుడు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అలా పాలిస్తూ చూసాం. అలాగే తమిళనాడులోని జయలలితని ఎంజీఆర్ని ఎలా చూసాము, కరుణానిధిని చూసాం కదండి, జయలలిత కరుణానిధిని చూసాం కదా. సో ఇది గ్రహాలే ఆడుకునే ఆట తప్ప మనం ఏమీ మార్చలేమండి. బై టచ్ వుడ్ ఐఎమ్ టెలింగ్ యూ నో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మార్చడం. మనం అది మార్చడం కాదు కాబట్టి అవి ఎలా మారుతుందో తెలుసుకుని మనం సేఫ్ జోన్లో ఉండడం మనకు అవసరం. రైట్. ఇక ముగించే ముందు ఒక 3 ప్రశ్నలు అడుగుతాను గురుగారు. అయ్యి బాబాయ్, ఇంకా 3 ప్రశ్నలు ఉపసంహారం అన్నమాట. గొంతు ఎగిరిపోయింది నాకు. రైట్ గురుగారు. అంటే ఇప్పుడు మా రౌడీ బాయ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ, పెళ్ళి అవుతుంది అంటున్నారు. మరి ఆయన జాతకం ఎలా ఉంటది, వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది? మీరు జాతకం జరిగేసారు, ఇంగ్లీష్ చెప్పిమంటారు. ప్లీజ్. దేవరకొండది యాక్చువల్లీ న్యూట్రల్ గా చదువుతున్న వ్యవహారం అది. అంటే హైప్స్ లో వెళ్ళట్లేదు. లాస్ట్ 2.5-3 years ట్రాన్సిట్ బాగోలేదు అనమాట. బట్ వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తున్నానికి, అదైతే కనిపిస్తుంది ఆయన జాతకంలో. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అని నా దగ్గర ఉంది. దాన్ని బట్టి వివాహం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శుక్రబలం కావాలి ఆయనకి. సినీ ఇండస్ట్రీకి మెయిన్ ఏంటంటే శుక్రబలం ఉండాలండి, అలాగే రాహు యొక్క మాయ ఉండాలండి. ఈయన శుక్రబలం తక్కువగా ఉంది. ఉండబట్టి ఏంటంటే ఇప్పుడు శుక్రుడు అంటే ఎవరు, ఒకటి ఇంటి ఇల్లాలు, మొట్టమొదటి తల్లిని శుక్రుడిగా అంటాం, తర్వాత భార్యని, తర్వాత పుట్టిన ఆడపిల్లని శుక్రుడు అంటాం. ఆడపిల్లలు అయితే ఉండవు అంటాం. సో ఇక్కడ వివాహం జరగడం అంటే శుక్రుడు బలం పెంచుకోవడం. అక్కడ మన నిజ జీవితంలో మన జాతకంలో శుక్ర బలం లేనప్పుడు ఏంటంటే వచ్చే అమ్మాయి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడో చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆడపిల్ల వచ్చింది అంటే ఒక ఫలితం వస్తుంది. ఆమె జాతకంలో శుక్రుడు ఇంకా బాగుంటే ఇంకా బ్రహ్మాండంగా వెలుగుతారు అనమాట. ఇందాక మనం రామచంద్ర గురించి మనం మాట్లాడడం అదే విషయం అన్నమాట. అలాగే ఈ వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ అవ్వదండి. మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఆయన వివాహం చేసుకోవాలి. సో ఇద్దరు అంటే ఆయన వివాహం చేసుకోవాలి. చేసుకుంటే లక్ ఫేవరెట్ నెలలో ఉందంటారు కావాలండి అంటున్నాను. చేసుకుంటా టేక్ అవ్. యాక్చువల్లీ షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్, తెలిసిందే కదా. సో ఆవిడ లక్ ఆవిడకి ఆల్రెడీ ఉంది. ఈయన శుక్రబలం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడైనా వివాహ బంధంలో కూడా 2 బ్యాలెన్స్ చేస్తుంటారు మనం. ఆ చేయడంలో ఉద్దేశం ఒకరికి బలం ఉన్నా రెండోవాడి బలం లేకపోతే అలా యాడ్ చేస్తే న్యూట్రల్ అవుతుంది కదా అని మనం చేస్తుంటాం. మన వాళ్ళ పూర్వీకులు కూడా అలాగే చేసేవారు. అంటే ఇద్దరు సమానంగా ఉంటారు, ఒకరి జాతకాలు ఒకరు కలుస్తాయి కదా అని. సో అలాగేంటంటే ఇప్పుడు ఈ శుక్రబలం కోసం వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆయన లైఫ్కి. లేకపోతే ఆయన అలా వేరే తప్ప మంచి అంటే మంచి అవకాశాలు వచ్చేది తక్కువే. సో మ్యారేజ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ టర్నింగ్ పాయింట్ టు హిమ్. వండర్ఫుల్. సో ఆమెకైతే ఆల్రెడీ సూపర్ గా ఉంది కాబట్టి ఇంకా నేను అది చెప్పను. కానీ మీరు ఎవరికైనా గురించి చెప్పారు చెప్తున్నాను. ఆయన గురించి అంటే ఇంకో అస్ట్రాలజీని అడిగారు, మీకు బాగా అంతేనా? ఓకే, ఆయన చెప్తాడు.